మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. నీటి వాటాల విషయంలో మంత్రులందరూ అలర్ట్గా ఉండాలని సూచించారు రేవంత్. సభకు మంత్రులు తప్పకుండా హాజరవ్వాలని ఆదేశించారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందన్నారు ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలకు కౌంటర్కు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు అటాకింగ్కు సిద్ధంగా ఉండాలన్నారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ విషయంలో అలర్ట్గా ఉండాలన్నారు. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలని సూచించారు. జనవరి 4న మరోసారి బీఏసీ పెడతామని చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, సీఎం మంత్రులకు కీలక సూచన జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరేంటి ఈ సూచనలో ఏ అంశాలున్నాయి? మేజర్గా నీటి వాటాలకు సంబంధించి కృష్ణా గోదావరి ఈ రెండింటికి సంబంధించిన అంశాలలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో ఏపీకి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నీటి వాటాల అంశంలో మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు కొద్దిసేపటి క్రితమే చేశారు. అంటే ఇవాళ మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభమై వాయిదా పడ్డ తర్వాత ప్రత్యేకంగా సీఎం ఛాంబర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేజర్గా ఈ నీటి వాటా విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని మీద పలు కీలకమైనటువంటి సూచనలు మంత్రులకు ఇవాళ తన ఛాంబర్లో జరిగినటువంటి సమావేశంలో మంత్రులకు సూచించారు. ఇక అసెంబ్లీ సెషన్లో ఎవరు కూడా మంత్రులు డుమ్మాలు కొట్టొద్దు, అసెంబ్లీలో ప్రతి మంత్రి కూడా అటెండ్ కావాలని చెప్పేసి మంత్రులకు సూచనలు చేశారు. ఎవరు కూడా మిస్ కావద్దని చెప్పేసి ఆయన మంత్రులకు సూచించారు. దీంతో పాటు జిల్లాల వారీగా కూడా ఈ నీటి వాటాల విషయంలో జిల్లాల వారీగా కూడా ఆయా మంత్రులు కౌంటర్గా ఇచ్చే విధంగా, సో ఎవరు ప్రతిపక్ష నాయకులు ఎవరు అడిగినా ఎట్లాంటి ప్రశ్నలు వేసినా దానికి ఈ నీటి వాటాల విషయంలో ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా మంత్రులంతా కూడా అలర్ట్గా ఉండాలి, ఆ దిశగా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఈ బీఆర్ఎస్ నేతలు కావాలని, అంటే గత 10 ఏళ్ల కాలంలో నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ఏ. స్వయంగా అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ఏ అక్కడ నీటి వాటాల తరలింపుపై ఆయనే సంతకం చేసి తెలంగాణకు శాపంగా మారని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి అందులో భాగంగానే వాళ్ళు ఎవరైతే వాళ్ళు 10 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పిదాలు ఉన్నాయో ఈ నీటి వాటాల విషయంలో ఏపీకి తరలించుకుపోయే విధంగా ఎవరైతే సపోర్ట్ చేశారో, సో ఆ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఉనికిని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. లేని వాటిని క్రియేట్ చేసి నీటి వాటాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తప్పుడు ప్రచారాలను తీసుకెళ్లే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్క మంత్రి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచనలు అయితే చేశారు. ఇక జిల్లాల వారీగా కూడా ఎక్కడ ఏ ప్రతిపక్ష నేతలు అడిగినా లేదంటే జిల్లాల వారీగా పర్యటన చేసినా ఈ నీటి వాటాల విషయంలో ఎట్లా అన్యాయం జరిగింది, గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఎట్లాంటి తప్పిదాలు జరిగాయి అనేది కూడా ప్రతి మంత్రి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా మంత్రులు జరిగినటువంటి సమావేశంలో ఆయన సూచించారు. ఇక ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యము. సో ఆ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ప్రతి ఒక్కటి కూడా అంశాల వారీగా ఎప్పుడు ఏం జరిగింది, సో ఎలాంటి అంశాలలో తప్పిదాలు జరిగాయి, సో నీటి వాటాలకు సంబంధించి తెలంగాణకు ఎన్ని టీఎంసీలు రావాలి, ఏపీకి ఎన్ని టీఎంసీలు వెళ్ళాలి, సో 10 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా కూడా ఎంత ఎక్కువగా టీఎంసీలు వాళ్ళు తీసుకెళ్లారు, సో దానికి సపోర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నేతల తప్పిదాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇటు సభలో ధీటుగా సమాధానాలు చెప్పాలి, తర్వాత జిల్లాల వారికి కూడా ధీటుగా సమాధానాలు చెప్పే విధంగా అందరూ సిద్ధం కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఇక ఆ తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఇప్పటికే ఆల్రెడీ ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ జనవరి 2కు వాయిదా పడ్డాయి. కాబట్టి జనవరి 2, 3న కూడా కొనసాగుతాయి. మళ్ళీ 4న బీఏసీ సమావేశం నిర్వహించుకుని ఆ సమావేశంలో ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఎప్పటి వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది అనేది 4న మరోసారి బీఏసీ సమావేశం పెట్టి ఆ రోజు నిర్ణయిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశం కూడా ఇవాళ జరిగినటువంటి బీఏసీ సమావేశం కూడా ముగిసింది. ఈ బీఏసీ సమావేశంలో మరోసారి సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు నిర్వహించాలి ఏంటి అనే దాని మీదనే క్లారిటీ ఇస్తామని చెప్పేసి ఆ సమావేశంలో కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ 3 రోజుల పాటు కూడా హాలిడేస్ తర్వాత మళ్ళీ జనవరి 2న ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే 2, 3, 4 ఈ 3 రోజుల పాటు కూడా వరుసగా ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంటుంది. 4న మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించుకుని ఆ బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంటుందనే దాని మీద ఆ రోజు నిర్ణయించి దాని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక బయట జరుగుతున్నటువంటి చర్చ, మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి చర్చ చూస్తూ ఉంటే ఇక
మనకు వారం దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంటుందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. కాబట్టి 4న మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.